ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. గైస్ మనకి మెట్రో స్టేషన్ కుకట్పల్లి మెట్రో స్టేషన్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి ఉందండి. ఇన్ వెస్ట్ ఫేసింగ్ అనమాట, విచ్ ఇస్ ఇన్ 400 స్క్వేర్ యార్డ్ ఉంది. సో దీని కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కంప్లీట్గా నేను హౌస్ మొత్తం చూపించానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీరు సైట్ విజిట్కి రావడానికి ముందే మీకు క్లారిటీ అనేది వస్తుంది. వితౌట్ గెటింగ్ లెట్ మనమైతే ఇప్పుడు వెళ్ళేసి ఒకసారి హౌస్ చూద్దాము. బట్ బిఫోర్ దట్ మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. యూ గైస్ కెన్ కాంటాక్ట్. ఈ హౌస్ మనకి కుకట్పల్లి మెట్రో స్టేషన్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే ఉంటుంది. ఇది యాక్చువల్గా మనకి 400 స్క్వేర్ యార్డ్స్ కంటే కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సమ్ అరౌండ్ 410 ఆర్ 411 ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు 3 ఫ్లోర్స్ ఉంటాయి. గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో క్లినిక్ ఉంటుంది అండ్ నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఒకసారి చూద్దాము. సో ఎంటర్ అవ్వగానే మనకి ఒక స్పేషియస్ లివింగ్ ఏరియా అయితే ఉంటుంది. సో దీన్ని పార్టీషన్గా కూడా చేయించుకోవచ్చు. ఎవరైనా సరే పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సో బెడ్రూమ్ని సపరేట్గా ఉంచేసి పార్టీషన్ లాగా చేసుకొని ఉంచుకోవచ్చు, లేదంటే కంప్లీట్ కన్స్ట్రక్షన్ అనేది మళ్ళీ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చేస్తుంది. మనకి లివింగ్ ఏరియా అనేది చాలా పెద్దగా ఉండడం వల్ల అందులోనే మనకి పూజా రూమ్ కూడా ఇచ్చారు. సపరేట్ వాల్ పార్టీషన్ అయితే కాకుండా మీకు సపరేట్గా ఒక వుడ్ తోటి చేయించిన ఒక చిన్నది అయితే పెట్టేశారనమాట. సో ఇక్కడ దేవుడి రూమ్ అనేది సపరేట్గా ఉంది. ఇది పూజా స్పేస్కి యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి ఒక కిచెన్ అయితే ఉంటుంది. సో యూటిలిటీ ఏరియా అనేది మనకంతా అవుట్ సైడ్ ఉంటుంది. నేను అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనకేంటంటే షెల్ఫ్స్ అయితే లేవన్నమాట. ఇది ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ఓల్డ్ కాబట్టి సో అప్పట్లో ఇలా అంతా ఏం పెట్టలేదు. మీకు అవుట్ సైడ్ వచ్చేటప్పటికి బాల్కనీ అండ్ యూటిలిటీ ఏరియా అంతా కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారనమాట. అండ్ మీకు ఆ బ్యాక్ సైడ్ హోమ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ అంతా కూడా మీకు గార్డెన్ లాగా యూస్ చేసుకోవచ్చు. వీళ్ళు ఆల్రెడీ కొన్ని ట్రీస్ అయితే ఉన్నాయి, అక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకున్నారు అండ్ మ్యాంగో ఇలా పెట్టారనమాట. సో ఇక్కడ నుంచి కూడా మనం బ్యాక్ సైడ్ నుంచి కూడా కిందకి వెళ్ళొచ్చు అనమాట క్లినిక్లోకి. నేను అది కూడా మీకు ఎండింగ్లో చూపించాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం చూస్తుంది సెకండ్ ఫ్లోర్ అండి. కారిడార్, సేమ్ బాల్కనీ, అవుట్ సైడ్ బాల్కనీ ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్ లాగే ఉంటుంది. కాకపోతే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే ఒక బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడైతే మీకు 3 వస్తాయి అనమాట సపరేట్గా. నేను అదంతా చూపిస్తాను. సో లివింగ్ ఏరియా కూడా కొంచెం పెద్దగానే వచ్చింది. డైనింగ్ ఏరియా కూడా సపరేట్గానే ఉంటుంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ ఉంటుంది. సో ఇదంతా చూసుకోవచ్చు. అండ్ మనకి కిచెన్ కూడా ఇందులో సపరేట్గా ఇచ్చారనమాట. సో అది ఇంకొక బెడ్రూమ్కి పక్కనే ఉంటుంది. నేను అది కూడా చూపించాను. ఎవరైనా సరే ఇటు కుకట్పల్లి సైడ్ సిటీలోనే ఉండాలి, మాకు ఇమ్మీడియట్గా మేము వచ్చేసి ఉండాలి, ఇండివిజువల్ హౌజర్ విల్లా టైప్ చూస్తున్నట్టయితే ఇది ఒక మంచి ఆప్షన్. లేదు మాకు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, కొంచెం బిగ్గర్ స్క్వేర్ యార్డ్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈ ప్రాపర్టీ గురించి ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా లేదా సైట్ విజిట్కి ప్లాన్ చేయాలనుకున్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఐ విల్ గైడ్ యూ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు 3 బెడ్రూమ్స్ అని చెప్పాను కదా, ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. సో దీనికి పక్కనే మనకి కిచెన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి యూటిలిటీ ఏదైతే ఉందో ఇది చాలా చిన్న కిచెన్ ఉంటుంది. అండ్ ఇక్కడ యూటిలిటీ డోర్ ఉంది కదా, అది మనకి బ్యాక్ సైడ్ బాల్కనీకి కలుస్తుంది అనమాట. నేను అదొకసారి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ బాల్కనీ అండ్ యూటిలిటీకి ఈ డోర్ అనమాట కిచెన్ నుండి ఉంటుంది. సో ఇక్కడ నుంచి చూస్తే మీకు ఆ గార్డెన్, బ్యాక్ సైడ్ గార్డెన్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది, అంటే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నేను లాస్ట్లో చూపిస్తానని చెప్పాను కదా, గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మీకు క్లినిక్ ఉంటుంది. ఎందుకంటే మేడం డాక్టర్ అనమాట, అది క్లినిక్ లాగా యూస్ చేసుకుంటున్నారు. సో ఎవరైనా సరే ఇది మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోకుండా ఇలానే ఉంచుకోవాలంటే అక్కడ మీరు లివింగ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా ఆఫీస్ లాగా కూడా సెటప్ చేసుకోవచ్చు. Thank you so much for watching. Please subscribe our channel for more property related videos and real estate updates.